ధర్మబుద్ధి అనే పేరు గల వ్యక్తి ఒక ముని దగ్గర శిష్యుడు. అతను బాగా శ్రేష్ఠుడు అవ్వడంతో అందుకు సంతోషించిన ఆ గురువు, నీకేం కావాలో కోరుకో నాయనా అని అన్నాడు. ఎవరికి లేని విద్య తనకి ఉండాలనుకున్న ధర్మబుద్ధి చచ్చిన ప్రాణాన్ని బతికించే మంత్రం అడిగాడు. దానికి గాను ముని, నువ్వు కోరుకున్న కోరిక మంచి కోరిక కాదు, అయినా నీకు నేను మాటిచ్చాను కనుక నేర్పుతాను అంటూ ఆ మంత్రాన్ని బోధించాడు ముని. అలా కొన్నాళ్ళకి ధర్మబుద్ధి తన గ్రామానికి వెళ్ళాడు. తన గ్రామానికి వెళ్ళిన ధర్మబుద్ధి తను నేర్చుకున్న విద్య గురించి గ్రామంలోని ప్రజలందరికీ ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత తమ ఊరికి దగ్గరగా ఉన్న అడవికి తమ మిత్రులందరితో కలిసి బయలుదేరాడు. మిత్రులకు తన మంత్రం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే దారి మధ్యలో ఒక పులి చనిపోయి కనిపించింది. అది చూసిన ధర్మబుద్ధి మిత్రులు, ఏరా దీన్ని బతికించగలవా? బతికించు చేతనైతే నీ మంత్రంతో అని హేళన చేసి సవాళ్లు విసిరారు. ఆ మాటలకి కోపం తెచ్చుకున్న ధర్మబుద్ధి, నేను ఈ మంత్రంతో ఈ పులిని ఎలాగైనా బతికించాలి అని తను నేర్చుకున్న మంత్రాన్ని ప్రయోగించాడు. చుట్టూ ఉన్న మిత్రులు వద్దు వద్దు మిత్రమా అని ఎంత మొత్తుకున్నా అతను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన మంత్రాన్ని ఆ పులిపైన ప్రయోగించాడు. ఇంకేముంది, ధర్మబుద్ధి మంత్రం వల్ల ఆ పులి ఠపీమని లేచి కూచుంది. ఆ మంత్రం ఫలించింది అని ధర్మబుద్ధి ఎంతో ఆనందపడ్డాడు. ఒకసారిగా వాళ్ళ మిత్రులందరూ పారిపోయారు. ధర్మబుద్ధి మాత్రం అక్కడే నిల్చున్నాడు. పులి అక్కడున్న ధర్మబుద్ధిని చూసి అతనిపైన దూకి తన పదునైన గోళ్లతో ధర్మబుద్ధిని చీరేసింది. ధర్మబుద్ధి చనిపోయాడు. ధర్మబుద్ధి అతను మిత్రులు చేసిన హేళనకు గాను అతను ఆ మంత్రాన్ని ఉపయోగించి తన ప్రాణాలపైన తెచ్చుకున్నాడు. అతను ఎంతో కష్టపడి నేర్చుకున్న ఆ మంత్రాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడలేదు కనుక అతను ప్రాణాలు కోల్పోయాడు. దీనిలోని నీతి ఏంటంటే, మన దగ్గర ఉన్న తెలివిని, మన దగ్గర ఉన్న విద్యని సరైన పద్ధతిలో సరైన సమయంలో ఉపయోగించాలి.